హెయిర్ ఫాల్ కాదు, ఓ రుద్దేది ఇలా. వాటర్ టెంపరేచర్ చూసుకో, ప్రెషర్ పెట్టి ఇట్లా రుద్దొద్దు. వామ్ వాటర్ యూజ్ చేయొద్దు. సెల్ఫ్ గానే హెయిర్ వాష్ చేసుకుంటున్నా. టవల్ కొంచెం ఇబ్బందిగా ఉంది. హెయిర్ కూడా హెల్దీగా ఉంటది అండ్ స్కాల్ప్ కూడా డ్రై అవ్వకుండా ఉంటది. ఓన్లీ స్కాల్ప్ మీదే మసాజ్ చేయాలి. ఇలా అయితే చేయొద్దు. ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. యాజ్ ఏ బిగినర్ గా నేను ఇప్పుడే కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నా హెయిర్ చూస్తున్నారు కదా, ఎంత డ్రైగా, ఎంత ఫ్రిజీగా, ఎంత రఫ్గా, ఎంత కర్లీగా ఉందో. మన కర్ల్స్ని ప్రాపర్గా ఎన్హాన్స్ చేయడం ఎట్లా వాష్ చేసుకుంటే మన కర్ల్స్ అనేవి ప్రాపర్గా ఎన్హాన్స్ అవుతాయి. ఈరోజు నేను వాష్ చేసి ప్రాపర్ కేర్ చేసి మీకు చూపిస్తాను. వీడియోని ఫుల్గా చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వాటర్ టెంపరేచర్ చూసుకోవాలి. ఎక్కువ వామ్ ఉండొద్దు, అలాగని ఎక్కువ కోల్డ్ కూడా ఉండొద్దు. రూమ్ టెంపరేచర్ ఇస్ ఫైన్. హెయిర్ కూడా హెల్దీగా ఉంటది అండ్ స్కాల్ప్ కూడా డ్రై అవ్వకుండా ఉంటది. మేక్ షూర్ దట్ రూమ్ టెంపరేచర్ వాటర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు అయితే నేను సెల్ఫ్ గానే హెయిర్ వాష్ చేసుకుంటున్నాను మీకు చూపిద్దామని. యూజువల్లీ ఇంట్లో హెయిర్ వాష్ చేయడానికి ఎవరు ఉండరు కదా, సెల్ఫ్ గానే హెయిర్ వాష్ చేసుకోవాలి కాబట్టి టవల్ కొంచెం ఇబ్బందిగా ఉంది. లెటర్ యూజ్ చేసి చూపిస్తాను మీకు. దెన్ నీడ్ టు డూ లైక్ దిస్. వాటర్ తోటి వెట్ చేసుకున్నాం. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కొంచెం స్క్వీజ్ చేసుకోండి. డస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్యూరిఫైయింగ్ షాంపూ యూజ్ చేస్తున్నాను. దీన్ని కొంచెం మైల్డ్ గా మన హ్యాండ్ లో ఇట్లా రఫ్ చేసుకొని యూజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ కెన్ అప్లై ఆన్ స్కాల్ప్. ఓన్లీ స్కాల్ప్ మీదే మసాజ్ చేయాలి. నేను ఓన్లీ స్కాల్ప్ లోనే మసాజ్ చేస్తాను. ఎక్కువ ప్రెషర్ పెట్టి ఇట్లా రుద్దొద్దు. జెంటల్ మసాజ్. ఫస్ట్ వాష్కే మనకి షాంపూ ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. సెకండ్ వాష్లో అంత అవసరం ఉండదు. ఫస్ట్ వాష్ మనం ప్రాపర్గా చేసుకోవాలి. ఓన్లీ స్కాల్ప్ కే ఫస్ట్ వాష్. ఇఫ్ ఇట్ ఈస్ నీడ్ యూ కెన్ గో విత్ సెకండ్ వాష్. అదర్వైజ్ అవసరం లేదు. అన్వాంటెడ్లీ సెకండ్ వాష్ చేసి హెయిర్ ని డ్రై చేసుకోవాలి. ఫస్ట్ వాష్ మినిమం 3 to 5 minutes చేయాలి. సెకండ్ వాష్ వచ్చేసి 2 to 3 minutes ఈజీ ఇనఫ్. సెకండ్ వాష్ కూడా మేజర్లీ స్కాల్ప్ మీదే ఫోకస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కాల్ప్ డ్రై ఉంది అంటే 2 times వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కాల్ప్ ఆయిలీ ఉందనుకోండి 2 times వాష్. ఏదైతే ఫస్ట్ వాష్ చేస్తారో అది ఓన్లీ స్కాల్ప్ కి చేయాలి. సెకండ్ వాష్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ స్కాల్ప్ కి, దెన్ అదే ఫోమ్ ని మీరు హెయిర్ మీదకి అప్లై చేసి వాష్ చేసుకోవాలి. అంతేగాని 3 times 4 times షాంపూ యూజ్ చేయొద్దు. అది అంత రికమెండెడ్ కాదు. 2 times వాష్ సరిపోతుంది హెయిర్ కి. సెకండ్ వాష్ ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఇలా వాటర్ ని స్క్వీజ్ చేసుకోవాలి. దెన్ టవల్ ఉంటే టవల్ డ్రై చేసుకోండి. బెటర్ టవల్ డ్రై చేసుకొని అప్పుడు మాస్క్ ఎదర్ కండిషనర్ ఏదైతే యూజ్ చేద్దాం అనుకుంటారో, మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది యూజ్ చేయండి. నా దగ్గర అయితే మాస్క్ అవైలబుల్ గా ఉంది. సో నేను మాస్క్ అప్లై చేసుకొని చూపిస్తాను. సో నా హెయిర్ కి ఇంత సరిపోతుంది. ఇట్లా 2 చేతులకి స్ప్రెడ్ చేసుకొని మాస్క్ అయితే మీరు స్కాల్ప్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కాల్ప్ ఆయిలీ ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి. అదర్వైజ్ నార్మల్ స్కాల్ప్ అయినా డ్రై స్కాల్ప్ అయినా మీరు స్కాల్ప్ అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అప్లై చేసే విధానం చూడండి, కొంచెం ప్రాపర్ గా చూపించు. హ్యాండ్స్ తోటి కోమ్ చేసుకోవాలి. ఇట్లా ప్రాపర్ గా కోమ్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది ఆ సాఫ్ట్నెస్ అనేది. చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, నేను కండిషనర్ అప్లై చేస్తే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, అందుకని నేను కండిషనర్ యూజ్ చేయట్లేదు అని అంటారు. బేసిక్ గా ఏమవుతుందంటే, మీకు హెయిర్ కనిపిస్తుంది కదా, ఈ హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాదు. ఆల్రెడీ ఫాల్ అయిపోయిన హెయిర్ మీ ఫ్రిజినెస్ వల్ల, డ్రైనెస్ వల్ల అది లోపలే స్టక్ అయిపోయి ఉంటుంది. కండిషనర్ అప్లై చేసినప్పుడు కొంచెం హెయిర్ అనేది స్మూత్ అవుతుంది అండ్ క్యూటికల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కదా. సో అది ఇంకా వేరే హెయిర్ ని హోల్డ్ చేయడానికి ఉండదు క్యూటికల్స్ క్లోజ్ అయిపోయినప్పుడు. సో కాబట్టి ఆ హోల్డ్ చేసిన హెయిర్ ని లీవ్ చేసేస్తుంది. దాని వల్ల మీ చేతికి హెయిర్ కొంచెం కనిపిస్తుంది, అంతేగాని దట్స్ నాట్ ఎ హెయిర్ ఫాల్. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes తర్వాత మళ్ళీ వాష్ చేసుకుందాం. షాంపూ వాష్ కాదు, జస్ట్ వాటర్ వాష్. బట్ 100% వాటర్ వాష్ ప్రాపర్ గా చేసుకోవాలి. అదర్వైజ్ ఈ మాస్క్ అయినా సరే కొంచెమైనా స్కాల్ప్ లో ఉండిపోయింది అనుకోండి, దాని వల్ల డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్, డ్రైనెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్ గా వాష్ అనేది ప్రాపర్ గా చేసుకోండి. 5 minutes అయిపోయింది, రిన్స్ అవుట్ చేసుకుందాం. కానీ కంపల్సరీ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి మైండ్ లో, ఎప్పుడైనా సరే ఆఫ్టర్ కండిషనింగ్ వార్మ్ వాటర్ యూజ్ చేయొద్దు. రూమ్ టెంపరేచర్ ఆర్ నార్మల్ వాటర్ అయినా ఫైన్, ఓకేనా? అండ్ 100% రిన్స్ అవుట్ చేసుకోండి ప్రాపర్ గా.
రిన్స్ అవుట్ అయితే అయిపోయింది, టవల్ డ్రై చేసుకున్నాం. ఓ రుద్దే దిలా జస్ట్ రుద్దితే వాటర్ పోవు. ఎక్సెస్ వాటర్ అయితే రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. ఇంత సీరం సరిపోతుంది. ప్రాపర్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి, ఇట్లా ఫింగర్ టిప్స్కి కూడా. ఇందాక మాస్క్ ఎలా అయితే అప్లై చేసుకున్నానో సేమ్ అలానే అదే వేలో సీరం కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇట్లా రుద్దొద్దు. కోమ్, లాంగ్ హెయిర్ అయితే ఇలా కోమ్ చేసుకోవాలి, ఇలా అయితే చేయొద్దు. దానివల్ల హెయిర్ క్యూటికల్స్ అనేవి రఫ్ అయిపోతాయి. జెంటల్గా అప్లై చేసుకోండి, సరిపోతుంది. సీరం అప్లై చేసిన తర్వాతే కోమ్ చేయాలి, అదర్వైజ్ కోమ్ చేయొద్దు. ఈ కోమ్ తోటి కోమ్ చేయాలి. ఎంత ఈజీగా కోమ్ అయిపోతుందో చూస్తున్నారు కదా. ట్యాంగిల్స్ ఏమీ ఉండవు మీకు. సీరం అప్లై చేసుకొని కోమ్ చేసుకుంటే ప్రాపర్గా కోమ్ అయిపోతుంది. వన్స్ కోమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోమ్ యూజ్ చేయొద్దు. దెన్ ఆఫ్టర్ కర్లీ హెయిర్ అయితే చేయాల్సింది, హెడ్ని ఇట్లా షేక్ చేయండి. ఇట్లా అయితే షేక్ చేయండి. ఇట్లా కూడా అయిపోయిందా, దెన్ ఇట్లా డౌన్ అయ్యి కర్ల్స్ని ఇట్లా క్రంచ్ చేసుకోండి. క్రంచ్ చేసుకుంటే మీకు ప్రాపర్ కర్ల్స్ అనేవి డిఫైన్ అయిపోతాయి. మళ్ళీ కర్ల్స్ కోసం తంటాలు పడాల్సిన అవసరం ఉండదు. ప్రాపర్గా కర్ల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి అందరూ. ఓకే, చూసారు కదా కర్ల్స్ అనేవి ఎంత ప్రాపర్గా ఎన్హాన్స్ అవుతున్నాయో. యాక్చువల్గా అయితే స్టైలింగ్ క్రీమ్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నా హెయిర్కి అంత నీడ్ లేదు. నాకు నీకు నాకియా ఇక్కడ